అందరికీ నమస్కారం అండి. ఒకే ఒక విషయం మాత్రమే మనల్ని జీవితంలో అందనంత ఎత్తు మంచి స్థాయిలో చేర్చుకూరుస్తుంది. ఒకే ఒక్క విషయం, అదే ఆ ఒక్క విషయమే మనల్ని అదో పాతాళానికి కూడా తొక్కేస్తుంది. అదేంటో ఈరోజు మీతో ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. పక్షులన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేయి. ఏంటి అంటే పక్షులన్నీ ఒక దగ్గర ఒక చెట్టు మీద వాలి సమావేశం పెట్టుకున్నాయి. మన అడవిలో జంతువులకు రాజు సింహం అందరికీ తెలిసిందే కదా. అదేవిధంగా మన పక్షుల్లో కూడా రాజు ఒకరిని రాజుగా చేసుకుందాం అని ఒక పక్షి చెప్తుందన్నమాట, కాకి. అప్పుడు మరొక పక్షి ఏం చెప్తుందంటే, అవునా, సింహం అంటే చక్కగా అందరికంటే వేగంగా పరిగెడుతుంది, పోరాడుతుంది కాబట్టి దాన్ని సింహం చేశారు. మనల్లో ఎలా రాజుని ఎంచుకోవాలి పక్షుల్లో అని చెప్పి మరొక పక్షి అనేది ప్రశ్న అనేది వేస్తుంది. అప్పుడు మరొక పక్షి ఏం చెప్తుందంటే, ఏం లేదు, మనకు పక్షులు అనగానే మనకు ఎగిరే శక్తి ఉంది కదా, అందరికంటే ఏ పక్షి అయితే ఎత్తుకు ఎగురుతుందో వాళ్ళు రాజుగా నియమిద్దాం, వాళ్ళకి రాజు అనే ఒక క్వాలిటీ అనేది ఉంటుంది అని చెప్పి మనం నిర్ణయించుకొని ఆ పక్షిని మనం రాజుగా నిర్ణయిద్దాం అని ఇంకొక పక్షి చెప్తుందన్నమాట. ఇవంతా వింటున్న గ్రద్ద వెకిలి ఒక నవ్వు నవ్వుతుంది. మీకేమన్నా పిచ్చా? మీకందరికంటే ఎత్తుని ఎగిరగలిగేది నేనే, గ్రద్దని, నేను మాత్రమే అందరికంటే ఎత్తున ఎగరగలను. దీంట్లో మళ్ళీ పోటీ ఏంటి? ఆ పట్టం ఏదో నాకే కట్టేసేయండి, ఆ రాజునేదో నన్నే చేసేయండి, ఎందుకు వృధాగా పోటీ ఈటి అని చెప్పి చెప్తుందన్నమాట. కానీ ఒక గొంతు వస్తుంది. మరొక పక్షి ఏం చెప్తుందంటే, ఇంత అహం నీకు పనికిరాదు, నువ్వు ఎత్తుకు ఎగురుతావు అన్న అహం అనేది నీలో ఉన్నప్పుడు నువ్వు పాతాళానికి కూరుకుపోతావు. ఎప్పుడు కూడా అహం అనేది మనిషిని ఎదగనివ్వదు, ఇంత అహంకారం అనేది ఉండకూడదు అని చెప్పి ఒక పక్షి చెప్తుంది. వెంటనే గ్రద్దకు చాలా కోపం వచ్చేస్తుంది. కోపంతో ఎవరు అసలు నన్ను ఈ మాట అన్నది అని చాలా కోపంగా అరుస్తుందన్నమాట. అప్పుడు నేనే అన్నాను అని ఒక పిచ్చుక దాని ముందు నిలబడి, నేనే అన్నాను, ఇప్పుడు ఏంటి అని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతుంది. ఇన్ని పక్షుల కంటే కూడా నేను ఎగరగలను అని చెప్పి అందరికీ తెలిసిందే, మళ్ళీ దీనికి పోటీ వేరే ఎందుకు? అదే నా ఉద్దేశం. కాబట్టి మీరు నన్నే రాజు చేయండి, ఇందులో మీరు వచ్చి నన్ను ఇంత కేవలంగా మాట్లాడటం నాకు చాలా నచ్చలేదు, నేనే కదా ఎత్తుకు ఎగరగలను, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని పిచ్చుక మీద చెడాబడా తిట్టేస్తుంది గ్రద్ద. ఏమో నీ గర్వమే నిన్ను ఓడేలా చేస్తుందేమో, ఇంత అహంకారం పనికిరాదు, ఆ సమయానికి ఎవరు ఎట్లాగా ఉంటుందో, నువ్వు ఓడిపోవచ్చు కూడా అని చెప్పి పిచ్చుక ఏం భయపడకుండా ఒక ఎటకారంగా మాట్లాడుతుంది. అసలు గ్రద్దకి ఇంకా కోపం వచ్చేస్తుంది. సరే అయితే మీరింత దూరం చెప్పారు కాబట్టి ఈ చిన్న పిచ్చుక ఇంత మాట్లాడుతున్నా అన్ని పక్షులు చూస్తూ ఊరుకున్నాయే కానీ ఎవరు ఏది మాట్లాడటం లేదు, కాబట్టి పోటీ జరగాల్సిందే, నేను గెలిచి రాజును అవ్వాల్సిందే, కానివ్వండి పోటీ ఆరంభించండి అని చెప్పి హడావిడి చేస్తుంది గ్రద్ద. ఇక ఒక చెట్టు మీద నుంచే పోటీ అనేది ప్రారంభమవుతుంది. ఏంటి, ఎవరు ఎత్తుకెగిలితే వాళ్ళే రాజు, అది కన్ఫామ్ అన్నమాట. ఇంకా అన్ని పక్షులు ఎగరటం స్టార్ట్ చేస్తాయి. ఇంకా అన్ని పక్షులు ఎత్తుకు ఎగరటానికి ఎంతగానో సాయి శక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ గ్రద్ద మాత్రం అది న్యాచురల్గానే ఎత్తుకు ఎగరగల శక్తి అనేది ఉంది. అది అవలీలగా పైకి ఎగిరింది, అన్నిటికంటే హైట్ అనేది ఎగిరేసింది. ఆ గ్రద్ద కింద అన్ని పక్షులు కూడా ఎగురుతూ ఉన్నాయి. ఇది చూసి దీనికి పోటీ వేరే, నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అని చాలా గర్వంగా లోపల తనకున్న కాన్ఫిడెన్స్ అనేది చాలా బాగా ఉండి, ఇంకా అసలు వీళ్ళు ఎవరు గెలవలేరు, నేనే గెలిచేదని అది చిన్నగా ఎగురుతూ కూని రాగాలు తీసుకుంటూ వెళ్తుందన్నమాట. ఆ వెళ్ళే సమయంలో ఇంకా కొంత దూరం వరకు అనేది పోటీ పెట్టుకున్నారు కదా, ఆ కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా ఎలాగో ఓడిపోయేది ఈ పక్షులేను, గెలిచేది నేనేను, కాబట్టి రాజు నేనే అవుతానని గట్టి కాన్ఫిడెన్స్లో ఉంది
గ్రద్ద. ఆ కాన్ఫిడెన్స్తో ఏమైందంటే అది కూని రగాలు తీస్తా చిన్నగా ఎగురుతూ ఉంది. ఇంకా ఆ గేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక దగ్గర ఇంతవరకే అని చెప్పి పెట్టుకో ఉంటారు కదా, అది ఆ స్థలం అనేది వచ్చేసరికి ఈ గ్రద్ద రెక్కల్లో నుంచి పిచ్చుక గట్టిగా ఎగిరి పైకి, అంటే గ్రద్ద కంటే పైకి అనేది ఎగురుతుందన్నమాట. అంటే అప్పటి వరకు గ్రద్ద రెక్కల్లో ఆ పిచ్చుక దాక్కొని ఉండి గ్రద్ద ఎప్పుడైతే కిందకి ల్యాండ్ అవ్వబోతూ ఉందో, అంటే అంత ఎత్తు నుంచి ఇంకా నేనే గెలిచేది ఆ సమయం, అంటే ఆ కట్ట అనేది వచ్చేసింది కదా, ఇంకా ఎండ్ అనేది వచ్చేసింది, ఇంకా దిగదాం అనుకునేసరికి దానికంటే హైట్గా పిచ్చుక కరెక్ట్గా పైకి అనేది ఎగురుతుంది. ఇప్పుడు చూస్తే గ్రద్ద కంటే కూడా పిచ్చుకే పైన ఉంది అనే అన్నిటికీ తెలిసిపోతుంది. తర్వాత ఆ పోటీ ఎండ్ అనేది అయిపోయిందనమాట. అక్కడికి వచ్చేసారు, అయిపోయింది. ఆ సమయానికి పిచ్చుక అనేది హైట్గా ఉంది. వెంటనే ఇంకా అందరూ ఏం చేశారు, పిచ్చికి తెలివితేటలకు మెచ్చుకొని నువ్వే రాజుగా ఉండు, నువ్వు చిన్నదానిగా ఉన్నా నీళ్ళు చాలా తెలివి ఉంది అని చెప్పి అన్ని పక్షులు రాజుని చేస్తాయి పిచ్చుకని. ఇదంతా చూసిన గ్రద్ద చాలా కోపంగా ఉంది. అప్పుడు పిచ్చుకొచ్చి, చూసావా నీలోని అహంకారం మాత్రమే నిన్ను ఓడేలా చేసింది. ఎప్పుడు కూడా బుద్ధి బలం ఎంతో గొప్పది, కాబట్టి బుద్ధి బలం అనేది ఉన్నప్పుడు ఎంత ఎత్తుకైనా ఎదగగలం, ఎంత మంచి స్థాయినైనా సరే చేరగలం అని చెప్పి చెప్తుందన్నమాట. కానీ తను చేసిన తప్పుకి, అహంకారానికి అదంతా తల వంచుకొని సిగ్గుపడుతుంది గ్రద్ద. ఈ గ్రద్దలాగేనండి మనందరిలో కూడా నాకేంటి అని ఒక అహంకారం అనేది మనలో ఉంటుంది. నాకేం దిగులు లేదు, నాకు డబ్బు ఉంది, ఆస్తుంది అని గర్వంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఏ సమయం ఎలా ఉంటుందో తెలీదు, మనం అధోపాతాళానికి తొక్కబడతామన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత ఎత్తుకెదిగినా, ఎంత గొప్ప స్థాయికి వచ్చినా, ఎంత ధనవంతులుగా అయినా అహంకారం అనే ఒక దాన్ని విడిచిపెట్టినప్పుడే మనం మంచి స్థాయిలో ఉండగలం. అదేవిధంగా పిచ్చుకలాగా మనలోని ఆత్మ బలాన్ని నమ్ముకొని సమయస్ఫూర్తిని కానీ ఎవరైతే పెంచుకుంటారో మంచి స్థాయికి అనేది వెళ్ళగలరు అని ఈ యొక్క కథ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నానండి. కాబట్టి ఎక్కువ ఆశ వచ్చిందని పొంగిపోకూడదు, మేము తక్కువలో ఉన్నాము అని కృంగిపోకూడదు. తక్కువలో ఉన్న వాళ్ళు మంచి స్థాయికి ఎలా చేరాలి అని ప్రయత్నించాలి. ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు అది నిలబెట్టుకోవటానికి అడకొడకంగా ఉన్నప్పుడే అన్నీ సక్రమంగా ఉంటాయి అని ఈ కథ ద్వారా మనకు తెలియబడుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.